ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాలం యొక్క మరి మన జీవితం దేవునితో గడపడం అది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుంది, నాకు టైం సరిపోవట్లేదు ప్రేయర్ చేసుకోవడానికి, నేను బిజీగా ఉన్నాను అని బాధపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఎర్లీ మార్నింగ్ నువ్వు దేవునితో మాట్లాడితే, దేవుని సన్నిధిలో గడిపితే అది నీకు ఎంతో బ్లెస్సెడ్ టైం. దేవుడిని నిన్ను దర్శించే సమయం, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాలు, దేవుడు నీకు ఇస్తున్న ఆయన స్వరము నువ్వు వినగలుగుతావు. అందుకని ప్రతి ఉదయం నా ప్రభుతో మాట్లాడడం నేర్చుకోండి. అంతేకాకుండా ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం. యేసు నీ హృదయంలో చేర్చుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు క్రీస్తులో పరలోకం, నిత్య జీవం, పాప క్షమాపణ పొందుతావు. అందుకనే ప్రభు ఇస్తున్న అవకాశం. మేము చాలా బాధలు ఉన్నామండి, కష్టాలు, దుఃఖాలు, ఎటు చూసిన కన్ఫ్యూజన్స్. ఏం టెన్షన్ పడద్దు. ప్రార్థన, దేవునితో గడపడం, ఆత్మీయంగా ఎదగడం మీకు ముఖ్యం. ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది ఒకరోజు. మా శత్రువులు చుట్టుకున్న ఎవరేం చేసినా కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ జీవితంలో దేవుడు సమస్తం సాధ్యపరుస్తాడు. నీ భర్త విడిచిపెట్టాడా? ఒంటరిగా ఉన్నావా? భార్య విడిచిందా? ఒకవేళ పిల్లలు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు అందరూ విడిచిపెట్టిన స్థితి, తల్లిదండ్రులు విడిచిపెట్టిన స్థితి, ఎవ్వరూ లేని స్థితి, ఎంత ప్రేమ కలిగిన దేవుడిని కలిగి ఉన్నాం. నీతో సదాకాలం ఉండే దేవుడు. కాబట్టి ఈ ఉదయం చదువుకుందాం. మనం ఒక చక్కటి మాట చదువుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేసుకుందాం. నేను చదువుతున్నాను 45వ కీర్తన 7వ వచనం 2వ మాట. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ చెలికాండ్రు నీ ఫ్రెండ్స్ కంటే హెచ్చుగా ఉన్నట్లు, అందరికంటే అండి, నీ ప్రియులు, నీ నియర్ డియర్ అందరికంటే హెచ్చుగా ఉండినట్లట ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడట. ఎంత గొప్ప దేవుడు! ఆనంద తైలంతో అభిషేకించి. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు దర్శిస్తున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తున్నాడు, నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ చెలికాండ్రు, నీ చుట్టూ ఉన్నవారు కంటే, నీ చుట్టుకొని ఉన్నవారి కంటే, నీ ఫ్రెండ్స్ నియర్ డియర్ కంటే హెచ్చుగా ఈరోజు దేవుని వాగ్దానం, నేను హెచ్చుగా ఉన్నతంగా, హెచ్చుగా అంటే పైకి హైయెస్ట్, నేను హెచ్చుగా హెచ్చించి ఆనంద తైలం. ఏ తైలం అండి? అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అభిషేకించి ఆనంద తైలంతో. దేవుడు నీకు ఇచ్చిన ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఎంత గొప్ప దేవుడు అయ్యా! ఆనంద తైలంతో నేను అభిషేకించబడాలి. ఆమేన్. ఈరోజు మనందరం ఆనంద తైలం. దుఃఖం కాదు, వేదన కాదు, కన్నీరు కాదు, నిట్టూర్పు కాదు, భారం కాదు, ఆనంద తైలం. కాబట్టి ఉదయం ఒకటి ప్రార్థన చేయండి, నిన్ను హెచ్చించి ఆనంద తైలముతో అభిషేకించేదను. ఆమేన్. ఈరోజు వాగ్దానం ఆనంద తైలముతో అభిషేకించేదను. ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభు థ్యాంక్స్ చెప్పు. ప్రార్థన చేయి. వాగ్దానం తీసి ప్రార్థన చేయండి. ఉదయకాల ప్రార్థన, సాయంకాలం. ఇప్పుడు మీటింగ్ జరుగుతూ ఆల్రెడీ అయిపోయింది. ఈరోజు ఆదివారం. ఎంత శక్తి కలిగిన దేవుడిని మనం కలిగినాం. ఈ పునరుద్ధాన దినం ఆదివారం. మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో వచ్చి ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడండి. అందరం కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయ, పాప క్షమాపణ. ఎవరెవరు ఇంకా నేను అంగీకరించలేదు వారి హృదయములు, మనోనేత్రములు తెరవబడాలని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయంగా పడిపోయిన వారు లేపండి. అనారోగ్యంతో ఉన్నవారు, ఏ రోగమైనా యేసు పొందిన గాయముల వలన నేను స్వస్థత నొంది తిని అనేటువంటి వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, వ్యాధులు, నాయన కోర్టు కేసులు కొట్టివేయబడి న్యాయం జరగాల. తండ్రి, ఎవరెవరు విడిపోయిన కుటుంబాలు ఉన్నారో కట్టబడాలి. యేసయ్య కట్టు నాయన. ఏ ఇంట్లో గర్భం లేదో వారి గర్భంలో తెరవబడాలి. యేసయ్య అద్భుతం చేయండి. ఎవరెవరు చదువులు, ఎగ్జామ్స్, పిల్లలు, వారి జీవితాల గొప్ప కార్యాలు చేయండి. సెటిల్మెంట్ లేని వారికి సెటిల్మెంట్ చేయండి. నష్టపోయిన వారిని లేవనెత్తండి, కృంగిన వారిని లేవనెత్తండి, విరిగిన వారిని కట్టండి, నలిగిన వారిని నాయన మీరు ఆదరణ, ధైర్యాన్ని ఇవ్వండి.
దైవజనుల వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి, సంఘాలు అపోస్తులు సేవ బయటకు వచ్చి ఉజ్జీవం లేచి, జాషువా జనరేషన్, ఎస్తెర్, దెబోరా సైన్యాలు లేచుటకు అయ్యా మీరు దర్శించండి. భారతదేశాన్ని రక్షించండి, భారతదేశ ప్రజలని మీరు కాపాడండి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారు ఉన్న దేశంలో వారికి ప్రొటెక్షన్, భద్రత మీరు దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలకి ఆనంద తైలంతో కుటుంబాన్ని అభిషేకించి ఆశీర్వదించబడను గాక అని ప్రార్థిస్తున్నాం. బర్త్డే బిడ్డలని దీవిస్తున్నాం. వారిని హెచ్చించి అభిషేక తైలంతో వారిని నింపి గొప్పవారిగా చేయి. నూతన కృప వారి మీద ఉంచండి. ఈరోజు ఎవరెవరి వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరిపై శుభములని, దీవెలని, ఆయన ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాం. కల్వరి మినిస్ట్రీని బ్లెస్ చేస్తూ, అభిషేకిస్తూ, ఈ పరిచర్యకి విరోధమైన ఆయుధాన్ని మేము అందరం కలిసి యేసు నామములో గద్దిస్తూ అద్భుతం చేయండి. ఈ సేవని ఎత్తిపట్టి హెచ్చించి మీ నామాన్ని మహింపరచుకొని మా అందరికీ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట ఏంటంటే ఈరోజు ఆదివారం. మరి బెల్లంపల్లిలో ఉదయం 5 నుంచి 6 ప్రతి చోట ఉంటుంది. 7 నుంచి 9, 10 నుంచి 12 కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 రోజులు మీటింగ్స్ అవుతున్నాయి. ఈ సండే మరి 5 నుంచి 6 ఉంటుంది, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 ఈవినింగ్ సర్వీస్లో ఆయిల్ ఎనర్టిక్ సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 3 రోజులు మీటింగ్స్, 7 డేస్ ప్రేయర్స్. ఈరోజు ఆదివారం కాబట్టి కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు, హైదరాబాద్ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చేసేయండి. బెల్లంపల్లికి వచ్చేవారు, చుట్టుపక్కల ప్రాంతాల వారు బెల్లంపల్లికి వచ్చేసేయండి. దేవుడు అద్భుతంగా మనల్ని చూపుతున్న ఆయన కృప. ఈరోజు సండే మీరందరూ దేవుని ఆరాధించాలి, దేవుడి కృప పొందాలి. మరి 22, 23, 24, 25 4 దినములు కూడా గుడివాడలో సభలు. గుడివాడ, బంటుమిల్లి రోడ్స్, కొలస్ శాస్త్రి గారి గ్రౌండ్స్. అంతేకాకుండా అద్భుతంగా అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా దేవుని మహిమార్థమే జరగబోతున్నాయి. గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రండి, పాల్గొ పొందండి. దేవుడు మీ అందరినీ కూడా నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.